ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న 14 దేశాలతో గొడవ పడుతుంటుంది. అయినా ఇజ్రాయెల్‌కి ఎందుకు అమెరికా సహకరిస్తుంది? ఈ దేశాలలో అన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీసే. ఈ దేశాలన్నీ కూడా ఒక తెలివైన ఎత్తుగడ ఇరాన్ నాయకత్వంలో వేస్తున్నయి ఏంటంటే, పర్షియన్ గల్ఫ్ మీద ఆధిపత్యం. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రవాణాలో కీలకమైనటువంటి ప్రాంతం పర్షియన్ గల్ఫ్. మాక్సిమం ఆయిల్ అంతా కూడా అట్నుంచినే మూవ్ అవుతుంది. ఈ ఆయిల్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో యూరప్ దేశాలది మేజర్ భాగస్వామ్యం. అక్కడికి తీసుకుపోవడం గాని, కొనుక్కోవడము, అమ్ముకోవడం ఇట్లాంటియన్నీ కూడా. తీసుకుపోవడం సమస్య అవుతది. అది గనక క్లోజ్ అయితే ట్రాన్స్‌పోర్టేషన్ క్లోజ్ అవుద్ది. అంటే వాళ్ళకే ఆయిల్ ఎళ్ళదు. వాళ్ళు ఒక చోట కొని ఇంకో చోటకి అమ్ముకునేటటువంటి దానికి బ్రేక్ అవుతుంది. ఆ ప్లేస్‌ని ఆధిపత్యం వహించాలనినే ఉగ్రవాదుల్ని, అటు హౌతీ తీవ్రవాదులు గావచ్చు, లెబనాన్‌లో ఏదైతే హెజ్బుల్లా తీవ్రవాదుల్ని గావచ్చు, పాలస్తీనాలో హమాస్ తీవ్రవాదులు గాని పెంచి పోషించింది ఇరాన్. ఇందులో ఇప్పుడు హౌతీలొచ్చి ఆ పర్షియన్ గల్ఫ్ మీదన ఎర్ర సముద్రంలో ఆధిపత్యం సాధించే ప్రయత్నం చేయడం, దాని మీదన వరుసబెట్టి అటాక్ చేసుకొస్తుంది అమెరికా. అయితే తాజాగా అమెరికాకు సంబంధించినటువంటి ఆయిల్ నౌకతో పాటుగా వాణిజ్య నౌకల్ని ఆపేశారు హౌతీలు. ఆపేసి ఇప్పుడు అమెరికాకు ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే నువ్వు తీసుకెళ్ళు, ఎలా తీసుకెళ్తావో చూస్తాం, ఈ ప్రాంతం మా ఆధిపత్యంలో ఉంది అని. మరి ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందో చూడాలి.